ప్రభుత్వం ప్రజలకు ఒక చేత్తో వరమిచ్చి మరో చేత్తో లాక్కుంది. వినియోగం అధికంగా ఉన్న డీజిల్ ధరలు ప్రతి నెల పెంచుతూ డీజిల్పై లీటర్కు 0.56 పైసల చొప్పున ₹6 వరకు భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. దీంతో సామాన్యుడి నుండి సంపన్నుల వరకు అందరిపై ఈ భారం పడనుంది. డీజిల్ ధరలు పెంచితే నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చినట్టే అని సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. గురువారం డీజిల్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాయితీ లేని సిలిండర్ ధరను పెంచింది. రాయితీ సిలిండర్ల పరిమితి ఏడాదికి 6 నుంచి 9కి పెంచి 24 గంటలు కూడా అవ్వకముందే సిలిండర్ ధరను ₹53కు పెంచింది. శుక్రవారం నుండి అమలులోకి వచ్చేలా నాన్ సబ్సిడీ ఎల్పీజీ కేటగిరీలో లభించే సిలిండర్ ధరను మరో ₹46.50కు పెంచింది. దీంతో పన్నులతో కలిపి రాష్ట్రంలో ధర ₹51.50కు పెరిగింది. ఫలితంగా నాన్ సబ్సిడీ సిలిండర్ రేటు ₹979.50 నుంచి ₹1031కు చేరింది. ఫలితంగా నాన్ సబ్సిడీ సిలిండర్ రేటు ₹979.50 నుంచి ₹1031కి చేరింది. అలాగే మార్చి 31, 2013 వరకు గతంలో ప్రకటించిన 3 సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను కూడా 5కు పెంచింది. దీంతో పరిమితి దాటితే వినియోగదారులు నాన్ సబ్సిడీ రేటు చెల్లించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం వెల్లడించింది. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.